అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం మడిసిమిల్లి గారు. నమస్కారం అండి. సార్, మేము 30 ఏళ్ళుగా ఎలక్షన్స్ ఫాలో అవుతున్నాము. గత 30 ఏళ్ళుగా ప్రతిసారి అల్లర్లు కానీ ఎలక్షన్స్లో గొడవలు కానీ తగ్గుతూ వస్తున్నాయి. రాయలసీమలో చాలా వరకు పూర్తిగా ఫ్యాక్షన్ కూడా తగ్గిపోయే పరిస్థితి రేంజ్కి వచ్చింది. ఈసారి ఏంటండి వెరైటీగా మళ్ళీ గొడవలు అంటే ఏకంగా ఎలక్షన్ బూత్లోకి వెళ్ళేసి ఏజెంట్లను కొట్టడాలు, లాక్కు రావడాలు, బెదిరించడాలు, ఎలక్షన్ అక్కడ దాడి చేయడాలు, పల్నాడులో మరీ దారుణంగా గొడవలు. ఏంటి ఎక్కడికి వెళ్తుంది అసలు ఈ ఎలక్షన్ కమిషన్ కానీ పోలీసులు కానీ ఏంటి ఏం చేస్తున్నారు? దీని మీద మీ విశ్లేషణ చెప్పండి సార్. ఇప్పుడు యాక్చువల్ గానండి పల్నాడు ప్రాంతంలో ఎప్పుడు చాలా సెన్సిటివ్ ఏరియా. ఆ మాచర్ల, ఆ సత్తెనపల్లి, పిడుగురాళ్ళు ఇలాంటి ఏరియాల్లో ఎప్పుడు కూడా కొద్దిగా సెన్సిటివ్ ఏరియా. అదంతా పగలో ప్రతీకారాలు, దాడులు, బాంబు దాడులు, పెంట కుప్పల్లో బాంబు దాడులు, విచ్చుకత్తులు, కరక కత్తులతోటి కరాళ నృత్యం చేసేవాడు. దాన్ని చాలా 34 ఏళ్ల క్రితం ఒక నాయకుడు, ఒక డాక్టర్, అనారోగ్యానికి చికిత్స చేసే డాక్టర్ ఈ ప్రజా సమాజంలో ఇలాంటి రుగ్మతలకి చికిత్స చేయడానికి నిలబడ్డాడు పులిలాగా. దురదృష్టవశాత్తు ఆయన చనిపోయాడు. తర్వాత కాలక్రమేణా ఈ ఇలాంటి అరాచకాలు ఆగినాయండి. మళ్ళా మొన్న 2019 జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత వాళ్ళకి మాకు తిరుగులేదు, మళ్ళా పెత్తందారీ వ్యవస్థ, రాచరికం, పాలిగాళ్ళ సంస్కృతిని తీసుకురావడానికి విశ్వ ప్రయత్నం చేశారు. అదే రకంగా కొనసాగింది. మీరు పల్నాడు ప్రాంతంలో చూడండి, 2019 జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఊళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. చాలా మంది రోడ్డుకి అడ్డంగా గోడలు కట్టారు. ఎవరు మాట్లాడితే గొంతులు కోసారు. నడి రోడ్డు మీద మోకాలతో గుండెల మీద తొక్కిపెట్టి పీకలు కోసారు. వాహనాల దహనం, గృహ దహనాలు అయితే అంతులేదండి. ఇళ్ల మీద రాళ్ల దాడి నిత్యకృత్యం అయిపోయింది. ఎవరన్నా గొంతు విప్పితే చాలు, అంటే ప్రతిఘటన లేకపోతే, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుకు విప్పకపోతే ప్రశాంతంగా ఉంటది. ప్రజాస్వామ్యంగా ఎందుకో ఊరుకుంటారు, గొంతు విప్పితే ఈ దాడులు, దుర్మార్గాలు. ఆ పిన్నెల రామకృష్ణారెడ్డి అనేటువంటి అరాచక శక్తి అండి, అది యాంటీ సోషల్ ఎలిమెంట్. అటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలకి రావటం అనేటువంటి దురదృష్టం. ప్రజాస్వామ్య బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఎవడన్నా అయిపోతాడు. 16 నెలలు జైల్లో ఉండి ప్రజల ఆస్తులు లూటీ చేసినోడు ముఖ్యమంత్రి అయిపోతాడు. ఏం చేస్తాం? ఇప్పుడు దాని అన్నట్లే ప్రజలు చేసిన తప్పుని ఎవరు తప్పు చేశారో వాళ్ళే దాన్ని సరిదిద్దుకోవాలా. ఆ ప్రయత్నం చేయడానికి అవకాశం లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తారు. విశ్వ ప్రయత్నం చేశారు వాళ్ళు. కానీ ప్రజల కసిగా నెవర్ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కాదనేటువంటి వైఖరితోటి బయటకు వచ్చారు. అది వాళ్ళు తట్టుకోలేకపోయారు. ధిక్కారం సైతమా అన్నట్టుగా మమ్మల్ని మేము చేసే అరాచకానికి మీరు భయపడలేదు ప్రజలు. సహించారు, భరించారు, తిరగబడ్డారు. చూడండి, పిన్నెల రామకృష్ణారెడ్డి దౌర్జన్యం చేశాడు, చంపేశారు. ముందు రోజు రక్తగాయాలు చేశారు, ఎన్నికల అధికారులు కూడా కొట్టారు, తిరిగి అతను కూడా తన్నారు, ఆళ్ళ వాహనాలు కూడా దానం చేశారు. అన్నాళ్ళు ఊరుకుంటారు? అంబటి రాంబాబుని అడుగు తీసి అడిగేనివ్వలేదు. ప్రశాంతంగా ఉండి గోదావరి జిల్లాల్లో కూడా కాకినాడలో చంద్రశేఖర్ రెడ్డిని నిలబెట్టేశారు. కాసు మహేష్ రెడ్డిని తరివేశారు. జంబలమడిలో తలబాగలు కొట్టారు. ఎందుకు ఊరుకుంటారు? ఎక్కడికక్కడ నిలదీరు. వీళ్ళు ఇంకా ఓవర్ యాక్షన్ చేస్తే రియాక్షన్ ఇంకా దారుణంగా ఉంటుందండి. వాళ్ళకి పరిస్థితి అర్థమై మన చేయి జారిపోయింది, మన చేత కాని దద్దమ్మ అవకతవక ప్రజా వ్యతిరేక రాజ్యాంగ చట్ట ఉల్లంఘనలకి ప్రజల నుంచి వచ్చిన ప్రజల తిరుగుబాటుని ఎవడో తట్టుకోలేడు. ఈ సిచ్యువేషన్ మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం, ఎన్నోసార్లు చెప్పాను నేను. అయ్యా, మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, ఓవర్ యాక్షన్ చేయకండి, రియాక్షన్ దారుణంగా ఉంటది అని మర్యాదగా బతిమాలు చెప్పాను నేను. అయినా విన్నారా? ఒక పౌరుడిని చెప్తే దావడమే కొడుతూ ఊరుకున్నాడా? లాగి మళ్ళీ తిరిగి కొట్టాడు. ఇది నేను ముందే చెప్పాను. వాళ్ళు వినాలి కదా, వాళ్ళు వినలేదు. ఏదో చెప్పారులే అనుకున్నారా? మనం చెప్పలేదా? మన పాత వీడియోలు తీయండి, ఎన్నోసార్లు చెప్పాను నేను. ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. వీళ్ళు ఇంకా 20 రోజులు నోరు మూసుకుని ఇంట్లో పడుకోకుండా ఇంకా ఓవర్ యాక్షన్ చేస్తే కనుక జూన్ 4 తర్వాత ఇక మనం ఎవరికి హామీ ఇవ్వలేము. ఎవరి గురించి అయ్యో తప్పురో బాబు ఇదని కూడా చెప్పలేము. నేను ముందే చెప్పాను, మీరు ఇలాంటి దుర్మార్గాలు చేస్తుంటే ఒరే తప్పురా బాబు అని చెప్పడానికి మాలాటోళ్ళు ఉన్నాం. రేపొద్దున అధికారం మీ చేతిలోంచి పోయిన తర్వాత వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు బారి నుంచి మిమ్మల్ని ఎవరు కాపాడతారని చెప్పాను నేను. ఎవరు కాపాడతారు? వెళ్ళి విదేశాలు పారిపోవాలి. విదేశాలు పారిపోనుకుండా ఇక్కడ ఆపేస్తే
ఏం చేయగలరు? ఇక్కడ ప్రజలు కసిగా వచ్చారు. సాధారణంగా కొత్తగా ఓటు వచ్చిన వాళ్ళు ఉత్సాహంగా వస్తారు. ప్రభుత్వాల వైఖరి నచ్చినప్పుడు వీళ్ళు మార్చాలని ఆవేదనతో వస్తారో, బాధతోటి వస్తారో, లేదా బాగా పరిపాలన చేయాలంటే ఇతను నిలబెట్టుకోవాలని వస్తారు ఓటింగ్. కానీ ఇక్కడ ప్రజలు కసిగా వచ్చారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కాదన్నట్టుగా ఈ అవకాశాన్ని వదులుకోకూడదు అన్నట్టుగా వచ్చారు. ఇది తెలియట్లేదా? మీకు ఫలితాలు కావాలి ఇంకానే? రిజల్ట్స్ అనేటువంటి జూన్ 4వ తారీఖు లాంఛనమే. ది బిగ్ డే ఎస్టర్డే డిక్లేర్ అయిపోయినట్టే. మీకు ఎప్పుడు కూడా ఎంత అధికార యంత్రాంగం ఉంది కూడా రౌడీ మూకలు ఉన్నాయని చెప్పి రెచ్చిపోతే ప్రజా సమూహం ముందు ఎంతటి గొప్ప నియంతలైనా సరే నీరు గారిపోవాల్సిందే. అదే జరిగిందన్న. నిర్గాంతపోయారు, నిశ్చేష్టులైపోయారు వాళ్ళు. నోట్లో గొంతు తడారిపోయింది. అయినా సరే ఉక్రోషం ఆక్క ఆ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పిన్నెల రామకృష్ణారెడ్డి ఇలాంటి వాళ్ళు కొంత దౌర్జన్యం చేయడానికి ట్రై చేశారు. దానికి ప్రతిఘటన కూడా అంతే తీవ్రంగా ఉంది. ఇంకా దారుణంగా ఉంటుందండి ఇంకా ఓవర్ యాక్షన్ చేస్తే. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏమైనా ప్రజలు పరిపాలించమని అవకాశం ఇస్తే నువ్వు ట్రస్టీగా ఉండాలి, ధర్మకర్తగా ఉండాలి, రాష్ట్రానికి ప్రతినిధిగా, ప్రజల ప్రతినిధిగా. వాళ్ళకి మంచి చేయాలి, వాళ్ళ మనసు మెప్పించాలి, ఒప్పించాలి, వాళ్ళని మనసు గెలుచుకోవాలి. అంతేగాని వాళ్ళకి పప్పు బెలాలు ఇచ్చి వాళ్ళని బానిసలుగా చేసుకుందాం, ఇది బానిసల స్వర్గం అని చెప్తే ఊరుకుంటారా? ఇది ప్రజాస్వామ్య దేశం అండి. ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసంతో ఉన్నారు, అందరూ చదువుకున్నారు. ఎన్నాళ్ళు సహిస్తారు అరాచకాలని? నువ్వేదో సంపాదించుకుంటే సర్లే ఫోన్లే అనుకుంటారు. ప్రజల ఆస్తుల మీదకి వచ్చేసి వాళ్ళ బతుకులు భయం గురి చేసి వాళ్ళ కూడి వాళ్ళు తినవ్వకుండా వాళ్ళు వేధించి ఎవడైతే బాధితులు ఉన్నాడో వాళ్ళని నిందితులుగా చేసి వేధిస్తుంటే ఈ దండుపాళెం బ్యాచ్ విరగబడి ఓళ్ల మీద పడి దోచుకుంటే బందిపోటు దొంగలు దొగ్గుల్లాగా బ్రిటిష్ గవర్నమెంట్ లో దొగ్గులు ఉండేవారు, దారి దోపిడీ చేసేవారు. అలా చేస్తుంటే ఈ దుర్మార్గాన్ని ఎందుకు సహిస్తారు ఎవడన్నా? ఒక అంశం కాదండి, మనం 5 ఏళ్ల పాటు అనేక సార్లు అనేక అంశాలు చెప్పాం, ఇతను వైఫల్యాన్ని చెప్పాం. ఇవాళ మళ్ళా ఇంకొకసారి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నీ కర్మ, నీ టైము. గత ఎన్నికల్లో నీకు కలిసి వచ్చిన అంశాలు ఏమి ఇప్పుడు రాలేదు. అదే కాలం, కాలం వేసే పాటు. గత ఎన్నికల్లో నీ చెల్లి, తల్లి, నీ పినతండ్రి కూతురు, పినతండ్రి బ్రోటల్ మర్డర్ కూడా నీకు ఉపయోగపడింది. పైన మోడీ గారు సహకరించాడు, పక్కనున్న కేసీఆర్ సహకరించాడు, విశ్రాంతి అధికారులు, మాజీ జడ్జిలు అందరూ సహకరించారు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, ఆత్మ, పేతాత్మ, ఇటువంటి వాళ్ళందరూ. ఏకంగా ఏడుకొండల వాడి ప్రధాన అర్చకుడు కూడా నీ సహకరించాడు. చిలుకూరు బాలాజీ స్వామి అర్చకుడు కూడా నీ సహకరించాడు. సినీ సెలబ్రిటీలు అందరూ సహకరించారు నీకు. ఏదో ఏ కారణం కానీ కులం, మతం, ప్రాంతం, విద్వేషం ఇలాంటివన్నీ కలగలిపి నీకు సహకరించినవి. ఇవాళ నీకు వాళ్ళు ఎవరైనా నీ కూడా ఎందుకు లేరు? ఇప్పుడు నువ్వు ఎవరి మీద ఆధారపడ్డావు? నీచ నికృష్ట దుర్గంధపూరిత డ్రైనేజీ మేంచి మూత తీసినట్టే వాళ్ళు మాట్లాడుతుంటే భాషా దుర్గంధం, వాళ్ళ మీద ఆధారపడ్డావు. వాళ్ళ నిన్ను కాపాడతారు. ప్రజలు కదా నిన్ను కాపాడాల్సింది, నిన్ను ఎన్నుకోవాల్సింది ప్రజలు కదా. భ్రమరావతి అన్నవాడును ఊపిరి ఒక్క పెట్టుకుని ఉపన్యాసాలు ఇచ్చివాడు నిన్ను కాపాడతారు. నీ రూపురేఖ లావణ్యాలు చాలా బాగున్నాయంటే నమ్ముతావా మేము? నువ్వు భూమి జాండ్ ఉంటే 6 అడుగులంటే ఎలా నమ్ముతారు ఎవడన్నా? వాళ్ళు చెప్తే అయిపోద్దా? ఇన్ఫ్లుయెన్సర్స్ కొంతమందిని పెట్టుకుని నువ్వు మళ్ళీ అతనే వచ్చేస్తాడని కొన్ని మీడియా ఛానల్స్ ని అమ్ముడు పోయే వాళ్ళతోటి నువ్వు మాట్లాడిస్తే అయిపోద్దా? వ్యక్తిత్వాన్ని చూస్తారు. ఎన్నాళ్ళు ఒకసారి వింటారు, 2 సార్లు వింటారు, 3సారి వాళ్ళు చెప్పేదానికి జరిగేదానికి మాటలకి చేతలకి తేడా వచ్చినప్పుడు చీపు అని ఉమ్మేసేస్తారు. మీరు దుర్మార్గాలు చేసి, అరాచకాలు చేసి, అకృత్యాలు చేసి ఎదటి వాళ్ళ మీద తోసేస్తుంటే ఎన్నాళ్ళు సాయంతారు? అసహించుకోరా జనం? అన్నిటికి మించి రూపాయి ఇచ్చి 100 రూపాయలు లాక్కుంటే ఎవడు సాగిస్తాడండి? వాళ్ళ ఆస్తుల మీదకి వెళ్ళిపోతానంటే ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలకి వాళ్ళు మనశ్శాంతి కోరుకున్నారు, ప్రశాంతత కోరుకున్నారు, వాళ్ళ బతుకు వాళ్ళు బతికినిస్తే చాలని కోరుకుంటున్నారు. కాబట్టి అన్ని వెరసి నీ నరరూప రాక్షసత్వం ప్రత్యక్షంగా చూసి నీకు మేకవన్నె పులి, గోముఖ వ్యాఘ్రం అనేటువంటిది గమనించారు. ఇంక తర్వాత ఒక్కసారి వాస్తవం తెలిసిన తర్వాత ఒక్క క్షణం కూడా నువ్వు ఉండడానికి వీల్లేదనుకున్నాను. ఖండాంతరాలు దాటి, సప్త సముద్రాలు దాటి రాష్ట్రం వెలుపల నుంచి తండోపతండాలకు వచ్చారు. లక్షలాది మంది వచ్చి నిలబడ్డారు ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి,
మాతృభూమి రుణం తీర్చుకోవడానికి, మాతృభూమిలో ఉన్న ప్రశాంతత కోరుకోవడానికి, వాళ్ళ అన్న తల్లి చెల్లి, వాళ్ళ ఆత్మ బంధువులు, ఆత్మీయులు, స్నేహితులు, వాళ్ళ క్షేమం కోరి, సంక్షేమం కోరి, వాళ్ళ శ్రేయస్సు కోరి నిన్ను ఓడించడానికి కంకణం కట్టుకున్నారు. వాళ్ళందరికీ ఓదార్పు, రాష్ట్ర ప్రజలందరికీ ఓదార్పు అండి. వీళ్ళ ఇలా తరలి రావటం అనేటువంటి ఉత్సాహాన్ని ఇచ్చింది, ఊపునిచ్చింది. మనం చెప్పని పోరాటం చేస్తున్న అనేక మంది రాష్ట్రంలో వాళ్ళందరికీ బాసటగా నిలిచారు. వాళ్ళు ఏదైతే అనుకున్నారో, వాళ్ళు ఏదైతే కోరుకున్నారో, వాళ్ళ సంకల్పం, సత్సంకల్పం, మీరు చేసిన మోసం, ద్రోహం, అమరావతి రైతుల శోకం, ఆ మహిళా రైతులు పెట్టిన కన్నీరు, అది వరదగా మారి మిమ్మల్ని ముంచెత్తింది. పోలవరం ప్రాజెక్టులు చేసిన అవినీతి అనకొండలా మిమ్మల్ని చుట్టేసుకుంది. ఇక ఆఖరికి ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేటువంటి రూపంలో మిమ్మల్ని నిలువున గొయ్యి తీసి కప్పెట్టేసింది. ఎవడవుతాడండి? నువ్వు దౌర్జన్యం ఎన్నాళ్ళు చేయగలి, ఎంతమంది మీద చేయగలవు నువ్వు? వాళ్ళు బెక్క మొఖాలు వేసుకున్నారు. నేను చూశాను, నేను టీవీలో దృశ్యాలు చూశాను. ఒక్కడ మొఖంలో నెత్తురు చుక్కలేదు. దింపుడు కళ్ళ వాస కూడా పోయింది వాళ్ళకి. మేకపోతు గాంభీర్యం కూడా నటించలేకపోతున్నారు. చాలా మంది మౌనంగా మారిపోయారు. ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేసాం, చాలా దుర్మార్గాలు చేస్తాడు అనుకున్నాం. ఎప్పుడైతే నీ దండుపాళ్యం బ్యాచ్ రెక్కలు కత్తిరించారో నువ్వు ఏమి చేయలేకపోయావు. నువ్వు పులి తోపు తురుము కాదు. ఇలాంటి దొంగల మూట అందరిని వేసుకుని వాళ్ళతోటి దాడులు చేసి కాలకేయులు మాదిరి మీరు ఓళ్ళమే పడి దండు పడినట్టు పడితే వాళ్ళందరి రెక్కలు కత్తిరిస్తే నువ్వేమైపోయావు. కాబట్టి ప్రజల మద్దతుతోటే ఎవడైనా రాణించగలుగుతాడు రాజకీయాల్లో. ఈ ప్రజాస్వామ్యం అంటే ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని ఎన్టీ రామారావు గారి మాట అక్షర సత్యం. నీకు దైవం ప్రజలుగానే ఉండాలి. నువ్వే దేవుడు అని చెప్తే వాళ్ళు ఎవరో విశ్వసించరు. ఒకసారి మాయ చేయొచ్చు. మత్తు పదార్థాలకు బానిసైనడు ఆ మత్తు పదార్థం తీసుకున్నప్పుడు మాయలో పడవచ్చు. కానీ వాస్తవం ఒకటి ఉంటది కదా, కాళ్ళు నేలను తాకిన తర్వాత తెలుస్తుంది కదా. నీ దారి అడ్డదారి అని తెలుసుకున్నారు. నువ్వు ఫౌల్ గేమ్ ఆడుతున్నావు అని తెలుసుకున్నారు. నువ్వేం తప్పులు చేస్తావో, నువ్వేం దుర్మార్గం చేస్తావో, నువ్వేం అరాచకం చేస్తావో, నువ్వేం హత్యలు చేస్తావో, అవి ఎదటాళ్ళకి నీ రక్తం చేతుల కంటే రక్తాన్ని ఎదటాళ్ళకు తుడుస్తావు అనేటువంటి ప్రజలందరికీ తెలిసిపోయింది. మీ మోసం, దగ, నయవంచన, అసత్యాలు, అసత్య ప్రచారాలు, కుల మతాల మధ్య చిచ్చు, ప్రాంతాల మధ్య చిచ్చు, నీ దుష్ట పన్నాగాన్ని పూర్తిగా ప్రజలు నమ్మారు. నీ బడాయి మాటలో, బడాయి చేష్టలో, అతిశయం, ఆడంబరం, అహంకారం, దురహంకారం ప్రజలు గమనించారు. అందుకనే నేను ఇంటికి పంపించాలనుకున్నాను. పంపించేశారు. ఆల్రెడీ జూన్ 4న లాంఛనం అంతే అండి. మళ్ళీ చెప్తున్నాను, వీళ్ళందరూ దాదాపు 2000 మంది అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ అందరూ దేశం విడిచి పారిపోవాలి. పారిపోయి తీరాలి. ఎందుకంటే వాళ్ళు ఈ సమాజంలో ద్రోహులుగా, యాంటీ సోషల్ ఎలిమెంట్ గా రేపు నుంచి ముద్రించబడతారు. వాళ్ళు జైలులో మగ్గాల్సిన 2 జన్మలు సరిపడగా తప్పులు చేశారు. వాళ్ళు శిక్ష వేస్తే 2 జన్మలు ఉండాలి జైల్లో. అలాంటి తప్పులు చేశారు. 1, 2 కాదు, మనం ఈ 4 ఏళ్ళు అనేక సార్లు మాట్లాడుకున్న దాని మీద ప్రత్యేకించి మళ్ళీ ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు పనివాడెవడో, పనికిమాలినోడెవడో గుర్తించారు. కూల్చేవాడెవడో, నిర్మించేవాడెవడో, నిర్మూలించేవాడెవడో కూడా గమనించారు. అందుకనే ఎవరి పరిపాలన ప్రశాంతంగా ఉన్నాం, ఎవరి పరిపాలన శాంతి భద్రతలు కాపాడబడ్డాయి, ఎవరు సాఫ్ట్ కార్నర్ తో ఉన్నారు, ఎవరు రాగద్వేషాలకు అతీతంగా ఉన్నారు అనేటువంటిది గమనించారు ప్రజలు. వాళ్ళు మనశ్శాంతిని కోరుకుంటున్నారు, ప్రశాంతతను కోరుకుంటున్నారు, అభివృద్ధిని కోరుకుంటున్నారు, ఉపాధిని కోరుకుంటున్నారు, సుహృద్భావ వాతావరణాన్ని కోరుకుంటున్నారు. కాబట్టే నిన్నటి ఆ ప్రజా వెలువ, ప్రజల తిరుగుబాటు, దుర్మార్గం మీద, అరాచకం మీద, నియంతృత్వం మీద, నిరంకుశం మీద తిరుగుబాటు చేశారు. చూద్దాం సార్. ఇలాంటి ఇలాంటి దౌర్జన్యకాడని కార్యకర్తలు కూడా, టీడీపీ కార్యకర్తలు కూడా ధీటుగానే బదిలిచ్చారు. మీరు చెప్పినట్టు ఓట్ల రూపంలోనే కాకుండా ఓటు వేసే రోజు కూడా బాగా ధీటుగా ఎదుర్కొనేసి సరైన రీతిలో సమాధానం ఇచ్చారు. చూద్దాం మరి. మీరు చెప్పినట్టు జూన్ 4వ తేదీ కూడా, ఆ తర్వాత కూడా ఇలాగే ప్రవర్తిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి. ధన్యవాదాలు సార్.